సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము దేవుడు ఆత్మస్వరూపి అనే అంశం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు నిత్య నివాసి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూచినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యం అనేదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది గనుక వారు నిరుత్రులై ఉన్నారు. ప్రియులారా, మనం ఇక్కడ చూచినట్లయితే దేవుడు ఆత్మస్వరూపి అని మనం గత పాఠంలో మనం చెప్పుకున్నాం కదా. ఆత్మస్వరూపి అంటే ఆత్మ కనిపించదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన మనకైతే ఆయన కనిపించడు ఈ మట్టి దేహాలకి. ఆత్మీయంగా దేవునిలో ఉండి ఆత్మానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో గడుపుకుంటూ దేవునికి అనుకూలమైన జీవితం జీవించినట్లయితే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలేంటో, ఆయన గొప్పతనం ఏంటో మనం ఆత్మీయంగా ఆయనను మనం చూడగలమే కానీ ఈ శరీర నేత్రాలకి ఆయన కనిపించడు. ప్రకృతి సంబంధమైన రూపానికి ఆయన కనిపించడు. ఎందుకనగా ఆయన ఆత్మస్వరూపి. మరి ఆత్మస్వరూపి అయిన దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మనకు కనపడడు కదా. మరి ఆయన మనం ఎలా అడుగుతాము? మనకి ఏదన్నా అవసరం వచ్చినా, మనం ఏదన్నా ఆపద వచ్చినా, ఏదైనా కావాలన్నా ఆయన మనం ఎలా అడగాలి? ఆయన మనకు కనిపించడు కదా, ఎలా అడగాలి? ఏమని అడగాలి అనేసని ఒకవేళ అనుకుంటే, అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఆత్మస్వరూపం అంటున్నాడు, ఆయన కనిపించడు. అలాంటప్పుడు దేవుడు అసలు ఉన్నట్లా లేనట్టా? ఆయనతో మనం ఎలా మాట్లాడుతాం, ఎలా అడుగుతాం అని అనుకునే వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథం ఈ విధముగా చెప్పుచూ ఉన్నది. ఏమంటున్నారంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. ఇవన్నిటి సమస్త సృష్టిని చూచినట్లయితే అప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అనేసనని అర్థం అవుతుందంట. అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన సమస్తాన్ని చూస్తే ఈ సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టి ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఇవన్నిటిని చూచినప్పుడు దేవుడు ఉన్నాడని మనకు అర్థం అవుతుందంట. నిజముగా ఆలోచించినట్లయితే దేవుడు ఉన్నాడనే సరైన జ్ఞానముగా ఆలోచించినట్లయితే దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం కనుక మనం పరిశీలన చేసినట్లయితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు,
నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నట వలెనున్నవి. చూడండి ప్రభువా, తరతరములకు నీవే, మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అనేసని ఇక్కడ దైవజనుడైన మోషే పలుకుతూ ఉంటున్నాడు. మోషే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తరతరాల వరకు నీవే దేవుడవు. ఈ యొక్క భూమిని సమస్తాన్ని సృష్టింపక మునిపే నీవక్కడున్నావు అనేసని మోషే భక్తుడు ఆయన్ని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇంకనూ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినపడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలువెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూచినట్లయితే ఆకాశములు దేవుని మహిమపరుచుచున్నవంట. దేవుని మహిమను వివరించుచున్నవంట. దేవుడు ఉన్నాడా? లేడా? ఆయన ఆత్మస్వరూపి అంటున్నాడు. ఆయన మనం ఎలా చూడటం? మన కష్ట నష్టాలు ఆయనకి ఎలా చెప్పుకోవాలి అనేసని అనుకుంటాడు. అసలు ఇయన్నీ ఆలోచించుకుంటే అసలు దేవుడు ఉన్నాడా? లేదా? దేవుడే గనక ఉంటే ఈ లోకంలో ఈ అన్యాయాలేంటి? ఈ అక్రమాలేంటి? నాకేంటి? ఈ శ్రమలేంటి? ఈ బాధలేంటి? అని ఇట్లా రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనటానికి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథములో ఇన్ని ఆధారాలు మనకు చూపిస్తూ ఉంటున్నారు. ఏమని చూపిస్తూ ఉంటున్నారంటే, ఆకాశములు చూచినప్పుడు ఆ యొక్క ఆకాశములు అవన్నిటిని గనక మనం గమనించినట్లయితే అక్కడ దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఆకాశము చూడండి, ఎంత విశాలమైన ఆకాశము. అంతరిక్షాలు చూడండి. ఆ యొక్క ఆకాశం ఏంటి? ఆ సూర్యుడేంటి? ఆ చంద్రులేంటి? ఆ నక్షత్రాలేంటి? అంతరిక్షాలంటే ఇవన్నీ ఎవరు కలుగ చేశాడు దేవుడు లేకుండగా? ఇవన్నీ కలుగ చేసిన వాడెవడు? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదంట. ఆ రాత్రేంటి? ఆ పగలేంటి? ఇవన్నిటిని చూస్తూ ఉంటుంటే అవేవి మాట్లాడవు. వాటికి ఏ భాష లేదు. వాటి నోరిప్పి అవి మాట్లాడవు. కానీ అవి చేసే పనులను బట్టి ఆ సృష్టి ఏంటి? వాటి యొక్క పనులు, వాటి యొక్క క్రమంగా వాటి పనులు అవి చేసుకునే విధానము, ఇవన్నిటిని చూస్తూ ఉంటుంటే, అంతేకాదు భూమి ఏంటి? భూమి మీద యొక్క మొక్కలేంటి? మొక్కలు పెరగటం ఏంటి? ఆ భూమిలో విత్తనం వేయటం ఏంటి? ఆ విత్తనం ఒక పెద్ద చెట్టయిపోవటం ఏంటి? దానిలో నుంచి ఫలాలు రావటం ఏంటి? ఇవన్నిటిని చూస్తే మానవులు ఎవరైనా వీటిని చేయగలరా? ఒకవేళ మొక్కేసినప్పుడు దానికేమైనా నీళ్లు పోయగలరు, లేదంటే దానికేమైనా ఎరువు వేయగలరేమో గానీ, ఆ విత్తనాన్ని మొక్కని చేయటం, మొక్కని చెట్టుని చేయటం ఎవరైనా చేయగలరా? ఇవన్నిటిని చూచినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనేసని మనము నమ్మవలసినదే. అదే విధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలు గనక మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు గనక మనం పరిశీలన చేసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను. ఆయన ఆ కుమారుని స ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆయన తత్వము యొక్క మూర్తి మూర్తమంతయునయుండి మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపములు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహాగణుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చొనియుండెను. ప్రియులారా, ఇక్కడ చూచినట్టు దేవుడు మహాదేవుడు, మహాగణుడు, సమస్తమును సృజించిన వాడై ఉండి, ఆయన ఆత్మస్వరూపి అయ్యుండి, ఆయన కనిపించకుండా ఉండి కూడా సమస్తమును ఆశ్చర్య రీతిగా కలుగచేసి, ఇంకా మనము పాపులమై ఉన్నప్పుడు మనల్ని రక్షించటం కోసమే ఆ దేవుడే తన కుమారుణ్ణి మన మధ్యకి పంపించి, ఈ సమస్తమును పాపములో ఉన్నప్పుడు సమస్త మానవులను రక్షించి, సమస్త మానవుల ద్వారా సమస్త మానవులను రక్షించుకొని, అట్టి క్రీస్తు ద్వారా సమస్తమును దేవునికి వారసములు మనమందరము దేవునికి వారసులము అవ్వటము నిమిత్తమై దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 24-27 వచనాల వరకు మనం చదువుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే, నేనెలాగు మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఉండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడుదురు. ప్రియులారా, ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన నిత్యము నిలుచువాడై ఉన్నాడు. ఈ ఆకాశములు, అంతరిక్షములు ఇవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యములు! ఇవన్నీ కలిగిరి వాడు దేవుడే. దేవుడనేవాడున్నాడు. ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి సమస్తము సృజించిన వాడు అనేసని మనం తెలుసుకుంటున్నాము. అంతేకాదు, ఇవన్నీ గూడా ఒక వస్త్రము వలె, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు తీసివేసి, ఒక సమస్తమును కూడా ఇక ఇవన్నిటిని సమస్త సృష్టిని కూడా అంగవస్త్రము తీసివేసినట్లుగా వాటిని తీసివేయుచు, అవన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలము చేసి, పాతగి తమ పాతగిలిన వస్త్రం తీసి పారవేసినట్లుగా సమస్త సృష్టిని కూడా తీసివేసి పారవేసే దేవుడవు నీవే. అవన్నీ కూడా తీసివేసినను నీవైతే నిత్యము నిరంతరము జీవించే ఉన్నావు. నిత్యము జీవించువాడవై ఉన్నావు అనేసని ఇక్కడ దావీదు భక్తుడు పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అదే విధముగా నిర్గమకాండం 3వ అధ్యాయము 13, 14 వచనాలు గనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన నీ పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగెను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. అంటే
ఇక్కడ మోషే గురించి మనకు తెలుసు. మోషే ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారిని విడిపించటం కోసమే దేవుడు మోషేని ఎన్నుకొని, ఆ మోషేని ఐగుప్తునకు పంపించటం కోసమే దేవుడు మోషేని పిలిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు, "అయ్యా! నేను వెళ్ళితే వాళ్ళు నా మాట వినరు. వాళ్ళు రారు. నేను ఏమని చెప్పాలి వాళ్ళకనేసని" చెప్పినప్పుడు దేవుడు అంటూ ఉంటున్నాడు, "నేను ఉన్నవాడను, అనువాడను. అనువాడునయున్న మీ దేవుడు మీ దేవుడు నన్ను పంపెను అని చెప్పుము" అనేసని దేవుడు మోషేతో అంటున్నాడు. అందుకు దేవుడు మోషే ఉన్నవాడను, అనువాడునయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పెను. ఉండును అనేవాడంటే ఎప్పుడు ఉండేవాడే. ఎవరు మీ యొద్దకు మోషేను నన్ను పంపాననేసని చెప్తావంటే, ఎప్పుడు ఉండేవాడే. అంటే ఆది అంతము ఆది అంతము లేనివాడై ఉన్నవాడు నన్ను మీ యొద్దకు పంపెను అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అని దేవుడు మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథం 57వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నే అయి దేవుడు ఆదియు అంతము లేని వాడై ఉన్నాడు. దేవుడు ఆదియు అంతము లేని వాడై ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. సమస్త సృష్టిని సృజించిన వాడను నేనే అనేసని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు యుగయుగములు జీవించేవాడనై ఉన్నానని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు మహాగణుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడై ఉన్నవాడు గొప్ప దేవుడై ఉండి కూడా ఆయన ఎక్కడుంటాడంట? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. అంటే మనం అనుకుంటున్నాము, అసలు దేవుడు ఉన్నాడా? లేడా? ఉంటే దేవుడు ఎవరు? అనేసని ఆలోచించుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనటానికి ఇక సృష్టి ఆధారము. ఈ సృష్టి తన యొక్క పని చేసుకునే విధానాన్ని బట్టి, ఆ సృష్టిని సృజించిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు ఉన్నాడు. అంతేకాదు దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. దేవుడు ఉన్నాడు అనటానికి ఆధారం ఉన్నది. సమస్త సృష్టిని జూచినప్పుడు. అంతేకాదు దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. దేవుడు ఆదియు అంతము లేనివాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను, అనువాడను. అనేవాడనంటే మాట్లాడేవాడను, మీకు చెప్పేవాడను, నేను ఆజ్ఞాపించేవాడను. ఉన్నవాడను, అనువాడను, ఆదియును అంతము లేనివాడనై ఉన్నాను అనేసని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆ దేవుడు సృష్టిని సృజించిన వాడున్నాడు. నేను ఎల్లప్పుడూ జీవించేవాడనై ఉన్నాను అంటున్నాడు. అంతేకాదు మహాగణుడు, మహోన్నతుడై ఉండి ఎంత సృష్టిని సృజించి ఎంత గొప్పగా ఉన్న సృష్టికర్త అయ్యున్న దేవుడయ్యుండి కూడా ఆయన ఎక్కడుంటాడంట? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. అంటే ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. కానీ మనం ఏదన్నా అవసరం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు, మీరు ఆయన సన్నిధిలో మనం గనక ప్రార్థన చేసినట్లయితే, మనం వినయము కలిగి, విరిగి నలిగిన హృదయము కలిగి, దేవుని సన్నిధిలో గనక మన యొక్క అవసరతలు, అక్కరతలు అవన్నీ కూడా దేవునికి మనం మొరపెట్టుకునినట్లయితే, దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు.
దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. అదే అందుకే చెప్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15లో అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దకును, దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అనేసని అంటున్నాడు. మనం గనక విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే, ఖచ్చితంగా మన యొక్క హృదయములో మన ప్రాణాన్ని రక్షించటం కోసం, మన ప్రాణమును ఉజ్జీవింప చేయటం కోసము, మన హ మన మన యొక్క హృదయాలను, మన యొక్క అవసరతలను తీర్చుటకును, మన హృదయములో మనకు నెమ్మది కలుగు చేయుటకును, మనము ప్రశాంతంగా ఆనందముగా జీవించుటకును ఆయన మన యొక్క ఆయన దేన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసించును. మన అలాంటి దేన మనసు కలిగి మనం జీవించినట్లయితే అంత గొప్ప దేవుడయ్యుండి కూడా మన యొద్దకు ఆయన వస్తాడు. మన యొక్క హృదయములలో ఉంటారు. మనకి నెమ్మది కలుగు చేస్తానని ఆయన మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అదే విధముగా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన జనములు ఆయన కోపమును సహింపలేరు. ప్రియులారా, ఇక్కడ అంటున్నారు ఇర్మియా గారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. దేవుడు లేడంటున్నారు కదా, దేవుడు ఉన్నాడు అనుటకు సమస్త సృష్టి ఆధారమునై ఉన్నది. దేవుడు ఎవ ఎలాంటి వాడు అంటే, దేవుడు ఆదియు అంతము లేనివాడై ఉన్నారు. ఆదిని ఆది అంతము లేని వాడనయ్యుండి యుగయుగములు జీవించే వాడనై ఉన్నాను అనేసని దేవుడు చెప్పుచూ ఉంటున్నాడు. అంతేకాదు ఆ విధముగా ఆది అంతము లేని వాడై ఉండి అంత గొప్పవాడు మహాగణుడు మహోన్నతుడై ఉండి కూడా ఆయన దేన మనసు కలిగి హృదయ శుద్ధి కలిగిన వారి యొక్క హృదయములలో వారి యొద్దకు నేను వస్తాను, వారిలో నేను నివసిస్తాను, వారి మధ్య ఉంటాను, వారికి కావలసిన సహాయం చేస్తాను అనేసనని దేవుడు మనకి సహాయం చేస్తానని చెప్తూ ఉంటున్నాడు. అదే విధముగా ఇక్కడ కూడా యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. అంటే ఆయన యెహోవా నిజమైన ఎవరా అని ఆలోచిస్తారేమో, యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గలిగిన దేవుడు. ఎప్పుడు జీవించే దేవుడు ఆయనే. సదాకాలము ఆయనే రాజు. ఆయనకి మించిన వారెవ్వరును కూడా లేరు. మహాగణుడు, మహోన్నతుడు అయినను వినయము గలవారి యొక్క హృదయములలో ఉండేవాడు. వినయము కలిగిన వారి యొక్క యొద్దకు వచ్చువాడై ఉండి వారి యొక్క దీనస్థితిని చూచి ఆదరించేవాడై ఉండి కూడా అంత గొప్ప దేవుడై ఉండి కూడా దీన మనసులు గలవారి యొద్ద ఉంటూనే ఆయన ఉంటాడు. ఆయన ఎవరు అంటే యెహోవా. ఆ యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము కలిగిన వాడు. ఆయనే సదాకాలము ఆయనే రాజు. చూసారండి, దేవుడు ఉన్నాడు అనుటకు, దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని సృజించాడు, ఆయన నిత్యము జీవించేవాడు, వినయము కలిగిన వారి హృదయములో ఉండేవాడు, సదాకాలము ఆయనే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా తిమోతి పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, సకల యుగములలో
రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునగాక. ఆమేన్. సకల యుగములలో ఆయన జీవించేవాడు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ ఏకైక దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆయనే యుగ యుగములు దేవుడు. యుగ యుగముల వరకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక అంటున్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయన నిత్యము ఉంటాడు, వినయము కలిగిన వారి మధ్య ఉంటాడు. అంతేకాదు ఆయన సకల యుగములలో ఉన్నవాడు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ ఏకైక దేవుడు. ఆయన ఈ విధముగా ఉండే దేవుడు, ఏకైక దేవుడు, ఒక్కడే దేవుడై ఉండి ఎల్లప్పుడూ ఉండేవాడై ఉండి ఏకైక దేవునిగా ఉన్నాడు ఆయన. ఆయనకే మహిమ ఘనత యుగ యుగములు కలుగునుగాక అనేసని చెప్తూ ఉంటున్నారు. అదేవిధంగా ప్రకటన గ్రంథము, ఆఖరిదిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమానము భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఆయన ఉండేవాడే కాదు, యుగ యుగములలో ఉండేవాడు, భవిష్యత్తులో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే కాలములో కూడా ఉండువాడు ఆయనే. ఆయనే యుగ యుగములలో ఉండే దేవుడై ఉన్నాడు. ఆయనే సర్వాధికారియునగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన యుగ యుగముల వరకు ఆయనే దేవుడై ఉన్నాడు అనేసని మనకి చక్కగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తేటపడుతున్నది. అదే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా మనం ఆఖరిగా చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. చూశారండి, ఆ దేవుడు ఉన్నాడు, ఆయన నిత్య నివాసి, దీనుల యొక్క హృదయములలో ఆయన ఉంటాడు, నిత్యము ఆయన ఆరాధింపదగినవాడు, భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి దేవుడునగు ప్రభువును పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు ఆయనను మహిమపరచగలిగిన, ఆయనను ఘనపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నాడండి? అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారండి? ఆయన నేను ఉన్నాను అనటానికి ఎన్ని ఆధారాలు మనం చూపించాడు. ఆయన ఉన్నాను, నేను దేవుడిని. గత పాఠంలో చెప్పుకున్నాం కదా, దేవుడు ఆత్మస్వరూపి, కానీ ఆయన మనకి కనిపించడు. కానీ ఆయన ఉన్నాడు అనటానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన నిత్యము ఉన్నవాడు, ఆది అంతము లేదు అనటానికి ఎన్నో ఆధారాలు మనం చూసాము. మహాగణుడు మహోన్నతుడై ఉండి కూడా దీనుల హృదయములలో ఉండేవాడు అనేసని కూడా మనం యొక్క పాఠములో మనం చూసాము. అంత గొప్ప దేవుడై ఉండి
నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతి గానములతో ఆరాధింపతగిన వాడు ఆ యొక్క దేవుడు. అలాంటి దేవుడు అలాంటి దేవుని కలిగి ఉండటము ఎంతో ధన్యత. అలాంటి దేవుణ్ణి తెలుసుకొనలేకపోవటము మూర్ఖత్వము. అలాంటి దేవుణ్ణి తెలుసుకొని, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయనను ఆరాధించుచు, ఆయనకి ఇష్టానుసారమైన జీవితము మనం జీవించినట్లయితే, మనం ఎంతో ధన్యులమండి. అంత గొప్ప దేవుణ్ణి మనం గ్రహించకుండా ఉన్నట్లయితే, మనము ఎంతో దౌర్భాగ్యులమండి. అంత గొప్ప దేవుడయ్యుండి, మనమందరము పాపముతో ఉండి, ఆ విధముగా మనం మరణిస్తే ఎక్కడ నరకానికెళ్ళిపోతామోనని మన కోసము అంత మహాగణుడైయున్న దేవుడు తన సొంత ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, మనము పొందవలసిన నరకము యాతనంతా ఆయన మీద వేసి, ఆయన అనుభవించి, ఆయన నరకమంతా కూడా భరించి, ఆయన చనిపోయి, మన మీదున్న పాప శాప భారమంతా కూడా తీసివేసి, ఆయన పరిశుద్ధుడుగా మరలా తిరిగి లేచాడు. ఆ భారమంతా మోసి, ఆయన భరించి, చనిపోయి, పాతిపెట్టబడి, మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు. మూడవ దినమున ఆయన పరిశుద్ధుడుగా తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్త సంబంధీకులుగా మనం ఉండినట్లయితే, దేవుని కుమారుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన యొక్క రక్త సంబంధీకులమైన మనము గూడా అంత పరిశుద్ధులముగా మనం ఈ లోకంలో జీవించి, తరువాత ఈ లోకమును విడిచిన తర్వాత ఆయనతో పాటు అట్టి గొప్ప దేవుని యొక్క పరలోక రాజ్యములో క్రీస్తుతో పాటు మనం గూడా నిత్య రాజ్యములో చేరటం కోసమై మనమందరం మన వంతు ప్రయత్నం మనం చేస్తూ, ప్రయత్నం కాదండి, ఖచ్చితంగా అట్టి దేవుని యొక్క రాజ్యంలో మనమందరం గూడా ప్రవేశించాలని, ఎవరూ గూడా నరకమును అనుభవించకూడదని, మనమందరం అట్టి నిత్య రాజ్యములో చేరాలని, క్రీస్తు ద్వారా నిత్య రాజ్యమునకు వారసులము కావాలని దేవుని చిత్తమై ఉన్నది గనుక, ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని, అట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మార్గంలో నడవవలసినదిగా ప్రభువు మనకందరిని హెచ్చరిస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహించి, అట్టి దేవుని మార్గంలో నడిచి, నిత్య రాజ్యానికి వారసులు కావలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ వేడుకొనుచున్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.